శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి. ఈశ్వరుణ్ణి మీ కుడి చేతి వైపు పెడితే ప్రదక్షిణమని గుర్తు. మీరు గుండ్రంగా తిరిగినప్పుడు దేనికైనా ఏమవుతుందంటే ఆ వస్తువు మీ ఎడం చేతి వైపుకు మారుతుంది. ఒక్క ప్రదక్షిణంలో ఎప్పుడూ కుడి పక్కనే ఉంటుంది. గుడికి ప్రదక్షిణం చేశామంటే మీకు గుడి గోడ కుడి చేతి వైపే ఉండాలి తప్ప ఎప్పుడూ ఎడం చేతి వైపుకి రాకూడదు. అప్పుడు ప్రదక్షిణం చేశారని గుర్తు. కుడి చేతి వైపుకుంది అంటే అది పూజనీయము అని గుర్తు. నాకన్నది గొప్పది, దాని అనుగ్రహంతో నేను అభ్యున్నతిని పొందాలని గుర్తు. అందుకు ప్రదక్షిణం. కుడి భుజం వైపుకి ఈశ్వరాలయాన్ని నుంచి తిరుగుతాడు. కుడి భుజం మీదకి ఈశ్వరుణ్ణి పెట్టి తిరిగి ప్రదక్షిణం చేసినప్పుడు నీకు ఎంత ఫలితం వచ్చిందో, నీ కాళ్ళ కదలికలో నీవు ఈశ్వరుడు ముందు కూర్చునేటప్పుడు ఉండే వినయము నీ మనసులో పరిపుష్టమైతే నువ్వు వేసిన ప్రతి అడుగు ప్రదక్షిణమే. కాబట్టి గతి ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధి. ఆయన నమ్ముతాడు, ఇక్కడే ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు గీతాచార్యుడు. ఇక్కడ అగ్నిహోత్రం రగలుతోంది, యజ్ఞగుండం. లోపల వేసిన పదార్థాలన్నీ పచనమైపోతున్నాయి. పచనమైపోయి శక్తి కింద మార్చి పిప్పినంతటినీ తెల్లవారేటప్పటికి అధోముఖంగా ఆయన విడిచిపెట్టేస్తున్నాడు. అంతటి పరాత్పరుడు ఇక్కడ అగ్ని రూపంలో వెలుగుతుంటే విశ్వామిత్రుడు యజ్ఞగుండంలో రాక్షసులు కళ్ళు పోసినట్టు ఇక్కడ ఉన్న యజ్ఞవేదిలో నువ్వు కళ్ళు పోయగలవా? ఇక్కడ ఈశ్వరుడి యొక్క యజ్ఞ వేది ఉంది అని నువ్వు తెలుసుకుని ఉంటే నువ్వు భోజనం చేసేటప్పుడు హవిస్సు మృగముద్రతో ఇలా పట్టి 5 మార్లు నేతన్నాన్ని స్వాహాకారంతో నాలుక మీద పెట్టి కంటికి తగలకుండా పుచ్చుకోవాలి. యజ్ఞం చేయడానికి కూర్చున్న వాడికి పైన బనీను చొక్కా ఉండకుండా ఉత్తరీయం మాత్రంతోనే యజ్ఞానికి కూర్చోవాలి. కాబట్టి చొక్కా వేసుకుని అన్నం నువ్వు తినగలవా? చొక్కా వేసుకుని పరిశేచనం చేసి అన్నం తిన్నవాడు రాక్షసుడా భక్తుడా? ఏమి చొక్కాతో పుట్టావా, చొక్కాతో వెళ్ళిపోతావా? పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు పొడుచు పెళ్ళామైన పరుల పాలు. ఏ చొక్కా విప్పి అన్నం తినడానికి అంత భయమే? సంకలో సెగ్గెడ్డేస్తే ఆఫీస్కి సెలవు పెట్టి తువ్వాలు కప్పుకు తిరిగావు. ఈశ్వరుడి ముందు పూజ చేయడానికి అన్నం తినేటప్పుడు చొక్కా బని నిప్పడానికి నీకు కష్టం వచ్చిందా? ఈశ్వరుడిచ్చిన శరీరం ఏమంత బాధ. ఉత్తరీయం కప్పుకుని ఎందుకు కూర్చోలేవు ఈశ్వరుడి ముందు? అంటే లోపల నీకు ఆర్తి లేదు. ఈశ్వరుడి ముందు మర్యాదగా బతకడం నీకు చేత కాలేదు. పైకి భక్తి ప్రకటన నటన, నువ్వు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతకలేవు. ఆయన ఔన్నత్యాన్ని నువ్వు అంగీకరించలేవు. అందుకే నీకు ఈశ్వరుడి కన్నా నువ్వు పుట్టించుకున్న చొక్కా నీకు ఎక్కువ. ఇది జడమతి, నీకు ప్రతిస్పందన లేదు. శంకరాచార్యుల వారు ఒక్క మాటలో అంటే నేను ఈ మాట అనవలసి వచ్చింది మహాప్రభు, నేను అంటలేదు. శంకరాచార్యుల వారి శ్లోకానికి వివరణ చేస్తున్నాను. కాబట్టి క్రమణమశన ఇది తెలిసి తిన్నవాడు అలా తినడాన్ని అంగీకరించు. నేను హవిస్సు ఇవ్వాలి కదా, అలా ఎలా కూర్చుంటాను యజ్ఞానికి? కాళ్ళు కడుక్కుని పంచ కట్టుకుని ఓ ఉత్తరీయం వేసి కూర్చుని 5 మార్లు హవిస్సు పుచ్చుకుని తింటాడు. కాబట్టి ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, ఆయన సోమయాజి, యజ్ఞం చేస్తున్నాడు రోజు. ఆ స్థితి నీకు ఇచ్చేస్తానంటున్నాడు ఈశ్వరుడు. ఆ మర్యాద చూపిస్తే చాలరా, అలా తినంటున్నాడు. మీకు అందుకే వేదం ఒక మాట చెప్తుంది, చేతితో తినగలిగినటువంటి ప్రాణులు 2 అంచెలలో పుచ్చుకునే వాటిని ద్వైపం అంటుంది వేదం. 2 అంచెలలో పుచ్చుకునే ప్రాణులు ఉత్కృష్ట ప్రాణులు. లోకంలో 3 మాత్రమే పుచ్చుకుంటాయి 2 అంచెల్లో, మిగిలినవన్నీ 1 అంచెలో తింటాయి. కుక్కుందనుకోండి కలియబడి తిందంటారు, పరిగెత్తుకొచ్చి పులిహారలో నోరెడుతుంది. పిల్లుందనుకోండి పరిగెత్తుకొచ్చి నోరెడుతుంది. పావుందనుకోండి పరిగెత్తుకొచ్చి నోటితో కప్పని పట్టుకుంటుంది. మనిషి ఉన్నాడు అనుకోండి చేత్తో పట్టుకుని ఆ తర్వాత నోట్లో పెట్టుకుంటాడు. ద్వైపం 2 మాటలు పుచ్చుకుంటాడు. 2 కదలికలు ఉంటాయి, 2 అంచెలు ఉంటాయి. ఏనుగు తొండంతో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది.
కోతి చేత్తో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది. అందుకే ఇవి ఉత్కృష్ట ప్రాణం. ఇందులో మళ్ళీ పైన బట్ట విప్పి ఎడంభుజం మీద వస్త్రం వేసుకుని ఉత్తరీయం వేసుకుని పరిశేచనం చేసి హవిస్సిచ్చి తినేవాడు సర్వోత్కృష్ట ప్రాణి. ఈశ్వరుడి శరీరం ఇచ్చినందుకు వాడు ప్రతిరోజు యజ్ఞం చేసేస్తున్నాడు. ఆయన సోమయాజి. ఆ స్థితిని పొందు అని ఈశ్వరుడు చెప్తున్నాడు. అలా నువ్వు చెయ్యగలిగితే క్రమణమశనాహుతి విధి, నువ్వు తిన్నవన్నీ ఆహుతులు ఇచ్చినట్టే, ఈశ్వరుడికి యజ్ఞంలో సమర్పించినట్టు. ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా, అన్ని సుఖములకు ఈశ్వరుడికి చేసిన నమస్కారం భూమి మీద పడిపోవడమే ప్రణిపాతం. స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం అంటారు. ఆఖరణ నిద్రపోయే ముందు సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. నిద్ర శివానుగ్రహం, స్వల్పకాలిక లయం. కాబట్టి 11 మార్లు శివనామము చెప్పి నిద్రపోవాలి. 11 మాటలు శివనామము చెప్పకుండా నిద్రపోయినవాడు కృతఘ్నుడు. శ్రీహరి 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 అని మొదటి మాటగా నిద్ర లేవగానే చెప్పకుండా లేచినవాడు కృతఘ్నుడు. స్థితికారుడు కాబట్టి విష్ణునామంతో లేవాలి, శివనామంతో నిద్రపోవాలి. కాబట్టి ఇలా ఎవడు చేస్తున్నాడో వాడు పూజామందిరంలో పూజ చేస్తున్నవాడు కాదు, ప్రతి క్షణం పూజ చేస్తున్నవాడే. ఇప్పుడు వాడు ఎప్పుడు ఎక్కడ చచ్చిపోయినా పూజలో చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రతి కదలికలో ఈశ్వరుణ్ణే చూసుకుంటున్నాడు. ఆయనకి ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఇదే మనం వెంకటేశ్వర స్వామి వారిని అడుగుతాం. మనం ఏడుకొండల వాడి దగ్గరికి దర్శనానికి వెడితే అహం దూరతస్తే పదాంభోజ జుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్చేవ యా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అంటాం. పేర్లు మారుతాయంతే. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి. ఈశ్వర, ఎక్కడో దూరం నుంచి వచ్చాను, కాకినాడ నుంచి వచ్చాను, ఏదో నీకు సేవ చేద్దాం అనుకున్నాను, ఏదో కళ్యాణం చేశాను. కానీ ఈశ్వర, ఇలా ఏదో ఏడాదికో ఏడాదిన్నరకో వచ్చి ఒకసారి సేవ చేస్తున్నాను, అలా కాదు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాంకరోమి సకృత్, అది నిత్య సేవాఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ప్రతిరోజు ప్రతి క్షణం నీ సేవ చేసేటటువంటి పరిణితి నాకు ఎలా వస్తుంది? ప్రతి క్షణం సేవ. మీరు మీ ప్రతి కదలికలో ఈశ్వరుణ్ణి చూసుకుంటూ ఉండడమే. భగవాన్ రమణుల్ని ఒకరు అడిగారు, ఎలా నడుస్తుంది ఇలా లౌకికం పారమార్థికం ఈశ్వర స్మరణ ఎలా జరుగుతాయన్నారు. నీటి మీద కడవల్ని పెట్టుకుని సాయంకాలం వేళ సూర్యాస్తమయం అయిపోతోందని తొందరగా నడిచి ఇంటికి వెళ్ళిపోయేటటువంటి సామాన్యమైనటువంటి జానపద స్త్రీలు 2 చేతులు వదిలేసి తల మీద చుట్టకుదురు పెట్టుకుని పెద్ద కడవతో నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఇటు తిరిగి వెళ్ళిపోతూ నడుస్తూ మాటలు మాత్రం పక్క వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు. ఎప్పుడైనా గబుక్కున అడుగు తడబడితే వెంటనే వాళ్ళ 2 చేతులు వెళ్ళి కొండని ఇలా పట్టుకుంటారు. అడుగులు వేస్తున్న ప్రతి అడుగు వలన పైనున్న కొండ తొట్టుపడకూడదని దృష్టంత కొండ మీద పెట్టుకుని నడిచినటువంటి ఒక సామాన్యమైన జానపద స్త్రీకి తల మీద కొండ మీద దృష్టి పెట్టడం సాధ్యపడినప్పుడు నీ కదలికల వెనక ఈశ్వరుడు ఉన్నాడన్న స్మరణ పెట్టడం నీకెందుకు కష్టమని అడిగారు. ఇకరులు అంటున్నారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో. నీ మనస్సుని అక్కడ పెట్టడం నీకు చేతనైతే ఈశ్వరుడు అసలు నువ్వు తెచ్చావా తేలేదా అని కూడా చూడడు. ఒకనాడు నువ్వు నీ పూజామందిరంలో లేవు, వేరొక ప్రదేశానికి వెళ్ళావు, నీ పూజామందిరంలో నువ్వు లేవు, నీ సింహాసనం నీ ఎదురుగుండా లేదు, కానీ నీకేం భయం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికి నువ్వు మనసుతో వెళ్ళచ్చు. నువ్వు శ్రీశైలలింగానికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నావా, నువ్వు కన్నులు మూసుకొని కూర్చోగానే నీకు ఆ శ్రీశైలం ఆ దేవాలయం లోపలికి వెళ్ళగానే పెద్ద నంది, ఆ ఎడంచేతి పక్క నుంచి లోపలికి వెడుతున్నప్పుడు మళ్ళీ ఒక చిన్న నంది, అక్కడే రత్నగర్భ గణపతి, ఆ గణపతిని దాటితే కుడి చేతి వైపు ఉన్నటువంటి అంతరాలయ ద్వారం, దాంట్లోంచి ఇలా తల వంచి లోపలికి వెడితే ఇలా నా దోషిడి ఇలా పెడితే ఎంత ఉంటుందో అంత చిన్న శివలింగం, ఆ శివలింగం దగ్గర కూర్చుని
నీ భార్య బంగారు పాత్రలతో పంచామృతాలు అక్కడ పెడితే నువ్వు కన్నులు మూసుకొని పాలు తీసి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని పాలు పోస్తుంటే నల్లటి శివలింగం దోమతెర కట్టుకు పడుకున్నవాడిలా తెల్లటి పాల పొర మధ్యలో నల్లటి శివలింగం ఉండిపోయి నువ్వు అభిషేకం చేసేసి పాలపాత్ర అక్కడ పెట్టి చూస్తే తెల్లటి చారికలతో నల్లటి శివలింగం ఉంటే మళ్ళీ శుద్ధ జలాన్ని తీసుకుని నమ సోమాయి చ రుద్రాయి చ నమస్తామ్రాయి చ అరుణాయి చ అని నువ్వు అభిషేకం చేస్తుంటే శుద్ధ జలానికి పాలన్నీ కడుక్కుపోతాయి. నువ్వు ఇలా శివలింగాన్ని ముట్టుకుంటే పాల జిగురు కొంచెం ఉంటే నువ్వు పెరుగు తీసి ఇలా పోస్తుంటే ఆ పెరుగు బిళ్ళలు బిళ్ళలుగా పడుతూ లింగం మీద పడి తూలి నీ మీద పడుతుంటే నువ్వు కొంచెం చేతిని కిందకి దించి ఆయన మీద పోస్తే ఆఖరణ లోపల పెరుగుండిపోతే ఇలా విదల్చకుండా ఉద్ధరిని తీసి కొంచెం ఇలా తిప్పి కొద్దిగా శుద్ధ జలం కలిపి ఇలా అని మళ్ళీ నువ్వు ఆ పెరుగు ఆఖరణ పలచగా మజ్జిగ చిన్న బిళ్ళలతో ఆ పెరుగు పోసి మళ్ళీ శుద్ధ జలం పోసి ఆవునీతి పాత్ర తీసుకొని పూసలు పూసలు కట్టి అప్పుడే కరిగినటువంటి కించిత్ వేడి గోరువెచ్చటి వేడి ఉన్నటువంటి ఆవునీతితో అభిషేకం చేస్తే అట్టకట్టినట్టుగా అయినటువంటి శివలింగాన్ని ఇలా ముట్టుకుంటే చేయి జారుతుంటే మళ్ళీ శుద్ధ జలం పోస్తే తేనె తీసి నువ్వు పోస్తుంటే ఎర్రటి ఏదో పల్చటి ఎర్రటి నైలాన్ గుడ్డ కప్పితే ఎలా ఉంటుందో అలా తేనెంతా శివలింగాన్ని అంటుకుంటే నువ్వు మళ్ళీ ఆ శివలింగం కింద నుంచి ఇలా అంటే తేనె నీ చేతిలోకి వస్తే దాన్నో పాత్రలో పోసుకొని ఇలా అంటే నెయ్యి వస్తే అందులో పోసుకొని పైనుంచి ఇలా అంటే పానవట్టం మీదకి ఎడుతుంది కింద నుంచి ఇలా అంటే చేతిలోకి వస్తుంది ఆ వచ్చిన దాన్నో పాత్రలో పోసుకొని ఆఖరణ నీ ఉత్తరీయంతో తుడిచేసి విభూతి రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి మారేడు దళాలతో పూజ చేసి దాన్ని కొంచెం పక్కకి తప్పించి నువ్వు నీరాజనం ఇచ్చి ఆ నీరాజనం వెలుగులో స్వామిని చూసి లేచి నిలబడి మంత్రపుష్పం చెప్పి మారేడు దళాలతో మంత్రపుష్పం విడిచిపెట్టి అక్కడే కూర్చుని ఆ పాత్ర దగ్గర పెట్టుకుని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున పాదోదకం పావనం శుభం అని అది తీసుకుని ఇలా చేతిలో వేసుకుంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇన్నీ కలిసిపోయినటువంటి ఆ పదార్థాన్ని చక్కగా జుర్రకుండా పుచ్చుకుని చేయి కడుక్కొని నైవేద్యం పెట్టినటువంటి పాయసం కొంచెం ఇలా చేతిలో వేసుకుని నోట్లో వేసుకుని చేయి కడుక్కొని ఆ నిర్మాల్యం తీసి తల మీద పెట్టుకుని నువ్వు లేచి ఒక్కసారి ఆ కాళ్ళు తొడలు పట్టినట్టుంటే ఒక్కసారి కాస్త ఇలా అనుకుని మళ్ళీ ఆ దేవాలయంలోంచి బయటికి వచ్చేస్తున్నట్టు నువ్వు భావన చేస్తే నువ్వు శ్రీశైలమే వెళ్ళినట్టు ఈశ్వరుడు కాదాలిస్తాడు. ఎక్కడికి వెళ్ళలేవు, నీ సింహాసనాన్ని ఇక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ పట్టుకెళ్ళిపోయి నువ్వు ధ్యానం చేస్తూ నీ ఇంట ఏ పూజ చేస్తావో అదంతా నువ్వు ఇక్కడ కూర్చొని చేసేయచ్చు. నీ మనసు పెట్టకుండా ఉండడం వల్ల పాడైతే అసలు సంబారాలు లేకుండా మనసు పెట్టి పూజ చేయొచ్చు. దాని బలం అదే, దాని బలహీనత. నువ్వు దాని బలాన్ని నువ్వు స్వీకరించాలి. ఈ స్వీకరించడం వస్తే ఏమవుతుందో తెలుసా అండి, గొప్ప అనుబంధం వచ్చేస్తుంది. ఈశ్వరుని యందు గొప్ప అనురక్తి ఏర్పడిపోతుంది. ఆ అనురక్తికి సంస్కారంతో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి ఎంత చదువుకున్నాడని ఉండదు, గొప్ప భక్తి. ఇది మీకు ఎక్కడ ఆవిష్కరిస్తారో తెలుసా అండి, భక్తి జానపదులు ఉంటారు, చిన్న చిన్న గూడేలు ఉంటాయి. వాళ్ళు నేను ఒకసారి ఉపన్యాసానికి వెళ్ళి తెల్లబోయాను. అలాంటి ఓ గ్రామానికి వెళితే 6:30 ఉపన్యాసం అనుకుని వెళ్ళిపోతే వాళ్ళు 9:30కి చెప్తారు కానీ అన్నారు. అయ్యి బాబాయ్ 9:30 ఉపన్యాసం ఏంటన్నారు. అంటే మేము అన్నం అవి తినేసి స్నానం చేసి వస్తా ఉన్నారు. వాళ్ళు స్నానాలు చేసేసి అన్నం తినేసి వచ్చి కూర్చుంటారు, కానీ ఆవలించరు తూలరు, అలా వింటారు 12 వరకు మీరు చెప్పారు. వాళ్ళు చమత్కారం చేస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి పెద్ద ప్రమిదిలో నూనె పోసి ఓ దీపం పెట్టి వెంకటేశ్వర స్వామి వారిని పల్లకీలో పెట్టుకుని ఆ పల్లకీ కొంతమంది పట్టుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని బయలుదేరుతారు. వీళ్ళంటారు పల్లకీ మోసేవాళ్ళు, ఉన్నాడయా దేవుడున్నాడయా కందులకు కనిపింపకున్నాడయా అంటారు. కొంతమంది అంటారు కనిపింపకేమి చేస్తున్నాడయా. కనిపించకపోతే ఎందుకు ఈ నెత్తిని ఇలా తిరగడం, ఏం చేస్తుంటాడు కనిపించకుండా ఈశ్వరుడు. జానపదులు వాళ్ళేం శాస్త్రం చదువుకున్న వాళ్ళు కారు. ఆ పల్లకీ పట్టుకున్న వాళ్ళు లోపల ఉన్న మూర్తి భ్రంశం కాకుండా చిందులేస్తూ వాళ్ళంటారు, లోకాల చీకట్లు పోకార్ప గగనాన రవిచంద్ర దీపాలు పెట్టాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా.
ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా లక్షలాదిగనున్న నక్షత్రముల నేలరాలక మింట నిలిపాడయా ఆధారమే లేని ఆకాశ చక్రమును భూమిపై పడకుండా ఆపాడయా పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా కోట్లాదిగా ఉన్న జీవరాశులకెల్లా ఆహారమిడి ఆదరించాడయా తెర ముందు మన నుంచి తెర వెనక తా నుండి తైతక్కలాడించుచున్నాడయా ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయా భక్తితో జీవనము సాగించిన వానికి తప్పకుండా వాడు కనిపించయా ఉన్నాడయా దేవుడున్నాడయా అంటే మిగిలిన వాడు కూడా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. ఈశ్వరుడు ఉన్నాడనడానికి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. పగలైతే నీ ఇంట్లో దీపం పెడతావు, చీకటి పడుతుంటే సంధ్యాదీపం పెడతావు. ఆయన లోకాలకన్నింటికి తెల్లవారేటప్పటికి సూర్యదీపం పెడుతున్నాడు, రాత్రి చంద్రదీపం పెడుతున్నాడు. అమంగళకరంగా దీపం లేకుండా ఇల్లు ఉండకూడదు. లక్షలాదిగా ఉన్న నక్షత్రాలు భూమి మీద పడకుండా ఆయన అలా ఆప్ చేసి అట్టే పెట్టాడు. ఇరుసు లేకుండా ఈ భూచక్రాన్నంతటినీ తిప్పుతున్నాడు. జీతభత్యము లేక గాలిలో సురుటీలు మన కొరకు తిప్పుచూ ఉన్నాడయా గాలంతా ఎక్కడ ఉండిపోతే ఊపిరి అలా అందుతుందన్న గాలిని సురుటీలు తిప్పి అటు ఇటు తిప్పుతున్నాడు. వెళ్ళు వాడికి ఊపిరి అందించని తిప్పుతున్నాడు ఆ గాలిని. గాలిలో సురుటీలు తిప్పాడయా. సముద్రం మీరు ఒక మనిషిని గోనె బస్తాలో పెట్టేసి కట్టేశారనుకోండి, వాడు కాళ్ళు చేతులు తన్నుకుంటే ఎలా ఉంటుందో గోనె కొంచెం కదులుతూ ఉంటుంది. అలా నువ్వు కాని భూమి మీదకెళ్ళావో నీ సంగతి చెప్తాను, అలాగే ఉండు తెలిసిందా అని అక్కడ పడేస్తే ఒక్కసారి రాగలిగిన శక్తి ఉండి కూడా ఈశ్వరాజ్ఞకి రాలేక కాళ్ళు చేతులు తన్నుకుంటున్న వాళ్ళ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది. అందుకని పృథివీపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా. లేకపోతే పొంగి పొరలచూ వచ్చేది ముంచేదండి, ఆ సముద్రం కాళ్ళు కట్టేశాడు ఆయన. అటువంటి వాడు కోట్లాదిగా ఉన్న జీవరాశులకెల్లా ఆహారమిడి ఆదరించాడయా. ఎంతమంది ప్రాణులు! నాకు అదే అనిపించింది. ఒకసారి బొంబాయి నుంచి విమానంలో వచ్చేస్తున్నాను. రాత్రి ఫ్లైట్ టేకాఫ్ అయిపోతే పైనుంచి బొంబాయి నగరాన్ని చూస్తే అయ్య బాబోయ్, ఆ దీపాలతో ఆ మహానగరం వంక చూసి ఇంత నగరం, ఇన్ని దీపాలు, ఇన్ని ఇళ్ళు, ఇన్ని తరగతుల ప్రజలు, కోట్లకి పడగలెత్తిన వాళ్ళ దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఇంతమందికి అన్నం పెట్టి, ఇంతమందికి నీళ్ళిచ్చి, ఇంతమందికి ఉద్యోగం ఇచ్చి, ఇంతమంది హాయిగా బ్రతకడానికి ఆధారమైన ఓ ఈశ్వరా, ఇక్కడ నీ తేజస్సు కనపడుతోందని నమస్కారం చేశారు. కాబట్టి అడవిలో ఉన్న ప్రాణుల దగ్గర నుంచి మనం కింద పడేసినటువంటి పంచదార తునకల్ని ఇంత చిన్న చీమ, దానికో చిన్న తలకాయ, ఆ తలకాయతో ఆలోచన పంచదార కణిక నోట్లో పట్టుకుని వీడు ఇలా నడుస్తూ ఉంటాడని అట్నుంచి నడవకుండా గోడ మొదట్లోంచి నడుస్తుంది అక్కడ కాలెట్టడని. అక్కడ ఒక అన్నం పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ పంచదార కనుక ఎప్పుడో వర్షం వస్తుందని వస్తుంది. ఎంత ఆలోచన అండి ఇంత బుర్రకి! అందుకే రామకృష్ణ పరమహంస ఓ మాట అన్నారు, ఈశ్వరుడికి మనం చెప్పుకున్న మాటలన్నీ వినపడతాయా అన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, మనం చెప్పిన మాటలు వినపడ్డం కాదు, నీ ఇంట్లో పాకుతున్న ఎర్రచీమలలో బాగా చిన్న ఎర్రచీమని భూతద్దం పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని మీ ఇంటి కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి గజ్జెల పట్టాలు చేయమని అడిగి గజ్జెల పట్టాలు చేయించి ఆ చీమని ఆ గజ్జెల పట్టాలు వచ్చే వరకు భద్రంగా ఉంచి గజ్జెల పట్టాలు దాని కాళ్ళకి కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళకి పెట్టిన గజ్జెల పట్టాల వలన వచ్చినటువంటి ధ్వనులు కూడా ఈశ్వరుడు వింటాడన్నారు. అంత జాగ్రత్తగా వింటాడు, ఆయనకి వినపడనిది ఏమి ఉండదు అన్నారు. కాబట్టి ఆ ఉన్నాడన్న భావన కొంతమందికి సంస్కార బలం చేత వచ్చేస్తుంది. వాళ్ళు అన్నీ ఈశ్వరార్పణంగా చేస్తారు. ఇది మీకు జానపదుల యందు ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు చూడ్డానికి పల్లెటూరు వాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ భక్తితో బతుకుతూ ఉంటారు. ఆ భక్తి ఎక్కడ పండిందో అక్కడ ఈశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. ఈ డాంబికం ఎక్కడుందో, జడమతిహి అన్నవాడు ఎక్కడున్నాడో అక్కడ ఆయన అసలు పుచ్చుకొని వీడు బిలవదలాలు తెచ్చాడా, బంగారం బొమ్మలు చేయించాడా, ఆయనకు అనవసరం. వెంకటేశ్వర స్వామి వారు నిరూపించారు కూడా. ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఆ కథల్లోకి ఎక్కడికి వెళ్తాను. కాబట్టి మహానుభావుడు భక్తికి లొంగిపోతాడు. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చోట చూపిస్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు.
అసలు శివానందలహరిలో మకుటాయమానమైన శ్లోకం ఆ శ్లోకం. ఆయన అన్నారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. తిన్నడిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు ఆయన. తిన్నడికి ఏం భక్తి ఉంది? తలగడిగితే మొలగడగలు, మొలగడిగితే తలగడగడం. ఆయన జంతువుల్ని వేటాడి బ్రతుకుతూ ఉంటాడు. అటువంటి వాడికి అకస్మాత్తుగా జన్మజన్మల సంస్కార బలం, ఈశ్వరానుగ్రహం కలిగింది. ఒకనాడు వేటాడి 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 అలిసిపోయాడు. ఒళ్ళంతా చెమట, తాపం. అడవి పంది దొరికింది. దాన్ని కాలుస్తున్నారు స్నేహితులు. ఒరే మీరు కాలుస్తూ ఉండండిరా, నేను ఇప్పుడే కాస్త స్నానం చేసి వస్తానన్నాడు. ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తున్నాడు. స్నానం చేసి వస్తూ అక్కడే కనపడినటువంటి చిన్న శివాలయంలోకి తొంగి చూశాడు. శివలింగం కనపడి, ఓ శంకరా, ఇక్కడ వదిలేశారా నిన్ను? నీకెంత ఆకలిస్తోందో అన్నాడు. ఆయనలో ఎక్కడో ఏదో జన్మల యొక్క సంస్కారం కదిలింది, అంతే. నీకు పెట్టకుండా నేను తినలేను శంకరా అన్నాడు. ఇప్పుడు వెళ్ళి స్నేహితులతో అన్నాడు, ఇందులో బాగా రుచిగా ఉన్నటువంటి భాగం ఎక్కడో ఉందో చూస్తాను, కొయ్యండి అన్నాడు. అడవి పందిని కోశారు. ఒక్కొక్క చోట ఉన్న ముక్క తీశాడు, నవిలి చూశాడు. ఒక చోట కొరికిన ముక్క తన ఉమ్ముతో తడిసిపోయిన మాంసం ముక్క చాలా రుచిగా అనిపించింది. ఈ ముక్క బాగుంది, ఇది పెడతాను శివుడికి అన్నాడు. అనుకుని దాన్ని ఎడంచేత్తో పట్టుకున్నాడు. అసలు ఎడంచి దూష్యం. పూజ చేసేటప్పుడు ఎడంచేతి వైపు పూజా పదార్థాలు కూడా పెట్టుకోరు, కుడి చేతి వైపు పెట్టుకుంటారు, పూజనీయమని. కాబట్టి ఎడంచేత్తో ఆ మాంసం ముక్క కట్టుకున్నాడు. విసుక్కున్నాడు. ఏమి శివుడో అంత చాదస్తాం, స్నానం చేస్తే కానీ తింటాం. పోన్లే, ఇప్పుడు నాకు స్నానం చేద్దాం అనిపించినట్టే స్నానం చేస్తే తింటాడు. కాబట్టి స్నానం చేయించాలి కదా, నీళ్లు పొయ్యాలి. అందులో నీళ్లు పట్టుకెళ్ళాలి. ఎలా? ఈ చేతిలో ధనస్సు ఉంది, ఈ చేతిలో మాంసం ముక్కుంది. ఓ ఏటి దగ్గరికి వెళ్ళాడు. ఏటిలో ఉన్న నీళ్లు పుక్కిట పట్టుకున్నాడు. పుక్కిట పట్టుకుని ఎంతసేపు పుక్కిట పట్టుకుంటాడు? బుగ్గలు నెప్పెట్టి కారిపోతాయి. గబగబ గబగబ పరిగెత్తుకుంటూ ఆ జంతువులు విడిచిపెట్టిన మలమూత్రములనే తొక్కుతూ శివాలయంలోకి వెళ్ళాడు. శివలింగం వంక చూశాడు. అంతకు ముందే ఉదయం వేళ ఒక బ్రాహ్మణుడు వచ్చి పువ్వులు పూజ చేశాడు. స్నానం చేసే ముందు ఆయన మీద నిర్మాల్యం ఉండకూడదు, పువ్వులు తీసేయాలి. ఎక్కడో విన్నాడు, ఎవరో చేస్తుంటే చూశాడు. కాబట్టి తీసేసేటప్పుడు శివలింగం మీద పువ్వులు చేత్తో తీయకూడదు, మెత్తటి కూర్చి అంటారు, కూర్చెతో తీస్తారు. బ్రష్ అనుకోండి, దాంతో తీయాలి శివలింగం మీద పువ్వులు. ఇప్పుడు నాకు కూర్చి ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించాడు. ఈ పుక్కిట్లో నీళ్లు కారిపోకూడదు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి. ఈ చెప్పు వేసుకుని చాలా కాలం అయింది, మెత్తబడిపోయిందని ఆ ధనస్సు తీసి పక్కన పెట్టి కుడికాలుకున్న చెప్పు తీసి దాంతో తుడిచేశాడు. శివుడు అన్నాడు, ఏమి కూర్చేవాడెవరా, ఇలా నా మీద నిర్మాల్యం తీసినవాడు లేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.